సమృద్ధి కలిగినటువంటి ప్రదేశము, మరి దేవుని యొక్క ప్రసన్నత అక్కడ బాగా ఉంది. వారు సమృద్ధి కలిగినటువంటి వారిగా, దేవుని చేత మంచి పేరు కలిగినటువంటి వారిగా మరి ఆ కుటుంబం ఉన్నప్పుడు ఒకానొక సమయంలో ఒక శోధన ప్రారంభమైంది. మరి అక్కడ కరువు అనేటువంటిది వచ్చినప్పుడు మరి నయోమి తన యజమానైనటువంటి ఎలీమెలెకు మరి వాళ్ళిద్దరు కుమారులు కలిసి బయలుదేరి మోయాబు దేశానికి వెళ్ళి ఉన్నారు. ఆ మోయాబు దేశానికి వెళ్ళిన తర్వాత అక్కడ పరిస్థితులని మారిపోయి మరి కొద్ది దినాల తర్వాత ఆ నయోమి భర్త అయినటువంటి ఎలీమెలెకు చనిపోయాడు. అక్కడ ఆ చనిపోక ముందు అక్కడ ఉన్నటువంటి ఇద్దరు స్త్రీలను తీసుకొచ్చి మరి ఇద్దరు తన కుమారులు మహలోని కిలియోనికి ఇద్దరికి వివాహం చేశారు. పెద్దాం పేరు వర్ప, రెండవ పేరు రూతు. అయితే ఆ కొద్ది దినాల తర్వాత తన ఇద్దరు యజమానులు కూడా చనిపోయారు. నయోమి భర్త అయినటువంటి ఎలీమెలెకు కూడా చనిపోయారు. ఇప్పుడు ఈ కుటుంబంలో మరి నయోమి ఒంటరిగా ఉంటుంది. ముగ్గురు ఉన్నారు. మరి పెద్ద కోడలు అత్త దగ్గరికి పిలిచి, అత్త అంటుంది కదా, నా వయసు పెద్దదైపోయింది, మరలా పిల్లలు కానీ మళ్ళీ పెళ్లి చేయాలంటే అది అయ్యేటువంటిది కాదు, ఈ దేశానికి నువ్వు వెళ్ళిపోమ్మా అని చెప్పినప్పుడు పెద్ద కోడలు ఏమైంది, అత్తను విడిచి వెళ్ళిపోయింది. ఆ రెండవ కోడలు అయినటువంటి రూతు దగ్గరికి వచ్చి, అమ్మా నువ్వు కూడా వెళ్ళిపో, మరి నా బ్రతుకు ఒంటరిదైపోయింది, నా వాళ్ళందరూ వెళ్ళిపోయారు, ఇక నువ్వు ఏం చేస్తా వెళ్ళిపోన్నప్పుడు ఆ అంటున్నటువంటి మాట ఏంటంటే, రూతు నేను ఎక్కడికి వెళ్ళను, నువ్వు వెళ్ళమని అనవద్దు, నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనం, నువ్వు ఎక్కడుంటే అక్కడ ఉంటా. చూడండి ఎప్పుడైతే మాట్లాడుతుందో మరి అత్త కూడా ఏమనలా. అలాగే ఆ అత్తతో మరి కోడలు ఉంటుంది. కొద్ది తర్వాత బోయాజ్ అనేటువంటి ఒక మనుషుడు మరి ఆమెను వివాహం చేసుకున్నట్లుగా, తర్వాత ఆమె మరలా నయోమి తన యోనా బెత్లెహేము వచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి వారందరూ మా నయోమి ఎలా ఉన్నావు అన్నప్పుడు ఆమె అంటుంది కదా, మీరు నన్ను నయోమి అనొద్దు, నా పేరు నేను మారాను, నా జీవితం, మా భర్త చనిపోయాడు, మా పిల్లలు చనిపోయారు, నేను ఎవరు ఒంటరిదానికి అయిపోయాను, నన్ను మీరు నయోమి అని పిలవద్దు, మారా అని పిలవండి, మారానగా చేరు. ఈ సత్యం మనం తెలుసు. ఇక్కడ ఇలా జరగడానికి కారణము, నన్ను మారా అనగా చేదు అని పిలవడానికి కారణం ఏంటంటే, స్తుతించేటువంటి ప్రదేశాన్ని విడిచి బయటికి వెళితే ఇలాంటి శోధన అనేటువంటి తప్పనిసరిగా ఎవరికైనా జరుగుతుంది. నేను నిన్నక వారం అనుకుంటాను కదా, రాసి అనేటువంటి రాజు ఎక్కడి నుంచి పడిపోయాడు, ఆ మేడ మీద నుంచి కింద పడిపోయాడు. ఆ పడిపోయినటువంటి వాడు ఏం ప్రయోగం చేస్తున్నాడు, నేను లేచి నడవటానికి నాకు ఆరోగ్యం కావాలంటే ఎక్రోను దేవత అయినటువంటి బయలుజూపు అనేటువంటి రాముండి ఆమె దగ్గరికి ఆయన సేవకులను పంపిస్తున్నాడు. నాకున్న రాగం పోయితో పోదో, నేను బ్రతుకును అనేటువంటి ఆలోచన తెలియజేయడానికి ఎక్కడ పంపిస్తున్నాడు, అక్కడ ఆ బయలుజూపు దేవత దగ్గర పంపిస్తున్నప్పుడు దేవుడు తిష్పీడైనటువంటి ఎలీషాకు ఏమండి ఒకసారి చూద్దాం, ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఒకసారి బైబిల్ గ్రంథంలో అక్కడ కిందకి వెళ్ళినట్లయితే ఏలియా అనేటువంటి దైవజనుడు, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ ఏలియాతో దేవుడు చెప్తున్నాడు, ఆ ఇశ్రాయేలులో అయినటువంటి ఆ ప్రజల్లో దేవుడు ఉన్నాడు, హల్లెలూయా. ఆ దేవుడిని విడిచిపెట్టి ఎక్కగలుగుతున్నాడు ఇతను? ఏమండి, నోరు లేని మాట్లాడినటువంటి వాడి దగ్గరికి వెళుతున్నాడు. నువ్వు వెళ్ళు అని ఎప్పుడైతే చెప్తున్నాడో వెంటనే ఏలియా ఏమయ్యాడు, ఆ వెళుతున్నటువంటి ఆ మనుషులకు ఎదురయ్యి, బాయ్ మీరు ఎక్కడికి వెళ్తున్నారు, ఎస్ కానీ ఇశ్రాయేలు దేశంలో దేవుడు ఉన్నాడు కదా, ఆయన అద్భుతాలు చేస్తాడు కదా, ఆ విడిచిపెట్టి ఎక్కడికో పంపిస్తున్నాడు మీ రాజు ఎక్కిన మనసు దిక్కుండా ఏమవుతాడు, చస్తాడు. ఏమవుతాడట, ఎక్కిన మంచం దిగకుండానే చచ్చిపోతాడు. అప్పుడు ఆ రాజు ఏం చెప్తున్నాడంటే, మీరు చెప్పినటువంటి మనుషుడు ఎలా ఉంటాడు అన్నప్పుడు, అయా వ్యక్తి గొంగలు ధరించుకున్నాడు. ఏం ధరించుకున్నాడు?
గొంగ ధరించుకున్నాడు, నడుముకి తాడు కట్టుకున్నాడు. అహో, అయితే ఇతడు దిష్టిపెట్టినటువంటి ఏలియా అని ఆ రాజు ప్రత్యుత్తరం ఇచ్చాడు. అయితే వెంటనే ఏం చేస్తున్నాడంటే, ముందే ఆ ప్రయత్నం చేస్తే బాగుపడేవాడు, ఎలీయా దగ్గరికి పంపిస్తే బాగుపడేవాడు, బ్రతికేవాడు. కానీ తనకున్నటువంటి అహంకారం బట్టి, గర్వం బట్టి నిజమైనటువంటి దేవుడిని విడిచి నిజం లేనటువంటి వాడి దగ్గరికి ప్రయాణం చేశాడు. చూసారా, ఆ ఆలోచన తప్పు. దేనినైనా దేవుడు క్షమిస్తాడు, కానీ ఆయన వేషధారణ క్షమించే దేవుడు కాదు. వెంటనే 50 మందిని సైనికులను పిలిచి ఆ 50 మందికి ఒక అధికారం పంపిస్తున్నాడు. ఎక్కడికి? ఏలియా దగ్గరికి పంపిస్తున్నాడు. ఆ 50 మందిలో ఒక వ్యక్తి అధికారిగా ఉన్నటువంటి వాడు అంటున్నాడు, మా రాజు ఇక్కడ పంపించాడు, రావయ్యా, వచ్చి మా రాజును దర్శించురా అని గర్వంతో మాట్లాడుతున్నప్పుడు ఏలియా ఏమంటున్నాడంటే, ఆ మనిషి ఉన్నటువంటి గర్వాన్ని బట్టి, రాజులు ఉన్నటువంటి గర్వాన్ని బట్టి, ఆ ప్రజలు ఉన్నటువంటి గర్వాన్ని బట్టి, నీ రాజు ఎక్కిన మంచము దిక్కుండానే చస్తాడు అన్న మాట కంటే ముందు ఏమంటాడంటే, నేను నిజమైనటువంటి దైవజనుడు అయితే నీవు ఆకాశం నుంచి ఏం తెచ్చుకుంటున్నాడు? ఆకాశం నుంచి అగ్ని నుంచి ఈ 50 మందిని 51 మందిని ఏం చేయమంటున్నాడు? అక్కడ దహించమంటున్నాడు, కాల్చివేయమన్నాడు. దైవజనుడు అన్నట్టుగా అక్కడ జరిగింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రెండవసారి ఆ రాజు మరొక 50 మందిని ఇంకొక వ్యక్తిని పంపించాడు. వాడు అలాగే మాట్లాడాడు, నేను నిజమైన దేవుడు చేయడం అయితే ఈ 51 మందిని ఏం చేయమన్నాడు? దహించవేమన్నాడు. అందరిని దహించేసాడు. మూడోసారి రాజు టెక్నిక్ ఉపయోగించాడు. ఏ టెక్నిక్ అయినా వారిలో ఉన్నటువంటి విశ్వాసం బట్టి వెళ్ళి ఆ 50 మంది 51 మంది వీళ్ళు అంటున్నారు కదా, ఆ వ్యక్తి అంటున్నాడు, అయ్యా రాజా, దేవా, దైవజనుడా, రాయా, నా రాజు బలహీనుడైపోయాడు, నువ్వు రా అన్నప్పుడు దేవుడు వెంటనే మాట్లాడుతున్నాడు. దైవజనుడు ఏమంటున్నాడంటే, వీళ్ళు మంచోళ్ళే, వీళ్ళు చెడ్డోళ్ళు కాదు, వీళ్ళు దుర్మార్గులు కాదు, వీళ్ళ మనసు మంచిదే, వీరితో పాటు వెంటకి వెళ్ళమంటున్నాడు అక్కడ రాజుతో. ఈ వ్యక్తి మంచిదే కానీ ఆ రాజు మంచివాడు కాదు, ఆడ ఆలోచన మంచివి కావు. దైవం ఇంటికి వెళ్ళి అంటాడు కదా, నీవు ఎక్కిన మంచం దిక్కుండానే చస్తావు. ఈ ఇందాకడేమో ఇతడేం చూసాం, రూతు గ్రంథంలో ఆ నయోమి అంటది కదా, నేను స్తుతించేటువంటి ప్రదేశాన్ని విడిచి వెళ్ళటం వల్ల నాకు పరిస్థితి ఎలా జరిగింది, నన్ను మీరు ఏం పిలవద్దు, నయోమి అంటే మధురోను పిలవద్దు, ఏమైపోయి నా బ్రతుకు మారైపోయిందని పిల్లలని అంటుంది. ఇక్కడ రాజు దగ్గరికి వచ్చేపాటికి దేవుడు ఏమంటాడంటే, దైవజనుడు అంటాడు, నీవు ఎక్కిన మంచం దిక్కుండానే చేస్తా. అంటే అర్థం ఏంటంటే, దేవుడు మనకి ఇచ్చినటువంటి వాటి మీద మనం ఆధారపడి బ్రతకాలి, కానీ మన ఇష్టానుసారంగా జీవించడానికి వీలు లేదు. ఇక్కడ అర్థమైంది ఏంటంటే, మన సొంత డైరెక్షన్ వెళ్ళడానికి వీలు లేదు. ఎవరి మీద ఆధారపడాలి? యేసయ్య మీద ఆధారపడాలి. ఆధారం నీవేనయ్యా నా ప్రభువా, ఆధారం నీవేనయ్యా. ఏమండి? గోడు ఆధారం నీవేనయ్యా, ఆధారం నీవేనయ్యా. కాలము మారిన, కష్టాలే తీరిన, కారణం నీవేనయ్యా యేసయ్యా, కారణం నీవేనయ్యా. హల్లెలూయా. ఏదేమైనా, నీ దినం ఆరోగ్యంగా ఉన్నా లేక రేపు లేకపోయినా, ఏదేమైనా నీవే నా దేవుడవు. హల్లెలూయా. ఎవరు దేవుడు? మన దేవుడు ఆయన నిజమైనటువంటి దేవుడు, బలమైనటువంటి దేవుడు. యేసయ్య నామములో ఏముంది? శక్తి ఉన్నదయ్యా. శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని, నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. హల్లెలూయా. మన యేసయ్యలో శక్తి ఉన్నది. ఆ శక్తి సామాన్యమైనటువంటిది కాదు. ఈ శక్తి ఈ లోక సంబంధమైనటువంటి మనుషులకు అర్థము కానటువంటిది. ఈ దినము నమ్మితే దేవుని మహిమను, ఆయన శక్తిని చూస్తాం. చూడండి, మనకి చిన్న శోధన వచ్చినప్పుడు మనం దేవుని మీద నేరం వేయకూడదు. మనకి శోధన కలిగినప్పుడు, అయ్యా ఈరోజు నేను వ్యాపారం చేశా,
ఏమీ సేవ్ అవ్వలేదని మనం దేవుని మీద ఏమేయకూడదు, నింద వేయకూడదు. అయ్యా నేను ఎంతో ప్రార్థన చేస్తున్నా, నాకున్న ఈ కాళ్ళు నొప్పులు చేతుల నొప్పులు పోలేదంటే ఏంటి, ఎవరి మీద నెపం వేస్తావు? ఆ పొరపాటు నీదే. ఆ బలహీనత పోవడానికి కావలసినటువంటి శక్తి సామర్థ్యత దేవుని దగ్గర ఉంది, దాన్ని అడుక్కోలేదు. దాన్ని అడగండి అమ్మాయినా అన్నప్పుడు. ఇక్కడ ఈ రెండు యొక్క చరిత్రను మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు, ఈ జరిగినటువంటి వాటిని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు అది ఎవరి పొరపాటు అంటే వారి పొరపాటే. ఆ రాజు దేవుని విడిచిపెట్టి, దేవుని ఆలోచనలు విడిచిపెట్టి, దైవజనుడు ఎవరో తెలిసి కూడా ఏం చేస్తున్నాడు, వేరే ప్రయత్నాలు చేస్తున్నాడు. నీ ప్రయత్నాలు వ్యర్థము. ఆయన ప్రయత్నాల్లో నువ్వు కొనసాగితే నీ బ్రతుకు 3 పూలు 6 కాయలు. నీ సొంతగా నువ్వు ప్రయత్నం చేసావా, నువ్వు సొంతగా నువ్వు నీకు కావాల్సింది వెతుకున్నావా, అది దొరకదు. ఒకడు దొరికినా అది శాశ్వతమైనటువంటిది కాదు. ఏదది శాశ్వతమైనది కాదు, అశాశ్వతమైనది. కొంతసేపు కనబడి అంతలోనే మాయమయ్యే ఆవిరి పట్టింది. కొంతసేపు కనబడి అంతలోనే మాయమయ్యే ఆవిరి వంటిదిరా ఈ జీవితం. లోకాన కాదేది శాశ్వతం, యేసే నిజ దేవుడు నిత్య జీవమిస్తాడు. మరణమైన జీవమైన నిన్ను విడువడు. కొంతసేపు కనబడి అంతలోనే మాయమయ్యేటువంటి ఆవిరి వంటిది ఈ జీవితం. ఈ జీవితానికి గ్యారెంటీ లేదు. కాబట్టి గ్యారెంటీ ఉందా? లేదమ్మా, గ్యారెంటీ లేదు. అయ్యా ఈరోజు పలానా ఫోన్ కొనుక్కొచ్చుకున్నాను, ఈ ఫోను 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు వారంటీ ఇచ్చాడయా, 1 సంవత్సరం అంటారు. ఫోన్ గ్యారెంటీ ఉంది. ఈ కంపెనీకి అయ్యా పోతే 1 సంవత్సరం వేస్తామని అంటారు. అంటే అయిపోయింది అనుకోండి. ప్రతిదానికి గ్యారెంటీ ఉంది. ఇప్పుడు ఈ స్టీల్ వస్తువులు కూడా కొనుగోలుకుంటున్నారు. ఎవరో కొనుగోలు కాదు, ఇప్పుడు కూడా కొంటున్నారు. ఒక మూటలో వేసి తీసుకెళ్ళి తీసేసుకుంటారు. అంటే వేస్ట్ అయ్యేటువంటిది ఏది లేదు. కానీ ఏది శాశ్వతమైనది ఏది ఈ లోకంలో లేదు. ప్రతిదానికి ఐఎస్ఐ మొత్తం ఉంటుంది, గ్యారెంటీ ఉంటుంది. కానీ ఈ మనిషి జీవితానికి గ్యారెంటీ లేదు. అందుకని మనిషిని కుండతో పోలుస్తున్నాడు. ఓటి కుండ. ఈ కుండ, ఆ కుండలో ఈ కుండ కావాలంటే ఎండాకాలం వాటిలో నీళ్లు పోసుకుంటే చల్లగా అవుతుంది, తాగితే ప్రశాంతంగా ఉంటుంది, మనసు చక్కగా ఉంటుంది. అప్పుడు ఆ కుండ తీసుకున్నప్పుడు ఊరిని తీసుకోం. కుండను తీసుకొని ఏం చేస్తాం, ఓడి సౌండ్ వస్తుందా లేదా కొడుతూ ఉంటాం. ఓడి సౌండ్ వచ్చినప్పుడు ఏం చేస్తాం, అబ్బాయి కొండ నాకు అవసరం. ఈ దినం మన జీవితం కూడా ఎలా ఉందంటే, ఓటి జీవితం ఒకవేళ ఉంటే ఆ ఓటి జీవితాన్ని బట్టి మనం ఏం చేయాలంటే, ఆ ఓటి బ్రతుకును బట్టి మనం యేసుని జ్ఞాపకం చేసుకోవాలి. మన సొంతగా వెళ్ళిపోకూడదు ఎక్కడ పడతారు. ఇక్కడ ఈ కుటుంబం అలా వెళ్ళిపోయింది. అలాగే ఈ అహజ్యా రాజు కూడా తన సొంత డైరెక్షన్ లో వెళ్ళాడు. కనుక అతనికి ఏం కలగలేదు, స్వస్థత కలగల. కానీ ఈ నయోమి ఏం పోగొట్టుకుంది, తన యజమాని పోగొట్టుకుంది, తన బిడ్డలను పోగొట్టు. ఎంత కడుపు పోతండి. ఎత్తెదిగిన పెళ్లికి ఈడొచ్చినటువంటి పెళ్లి చేసిన వయసు వచ్చిన వాడు ఇంట్లో చనిపోతే బాధే కదా, తన యజమానుడు చనిపోవడం బాధ కదా, చాలా దారుణం. కనుక ఈ విధంగా మనం జ్ఞాపకం చేసుకోవాలి. నిజమైనటువంటి దేవుని మనం వెతికినప్పుడు, ఆయన నిజమైనటువంటి వాడిని మన హృదయంలో చేర్చుకున్నప్పుడు మన జీవితాలకు పరమాత్మము. హల్లెలూయా. అలాగే ఈ దినం